మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. ప్రస్తుతం రవీంద్ర భారతిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కండక్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని చెప్పడం జరిగింది. దాని మీదట మా ప్లానింగ్ శాఖ వారందరినీ ఇక్కడికి ఆహ్వానించి రవీంద్ర భారతిలో ఈరోజు అనేక మంది ఎక్స్పర్ట్స్తో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో విషయాలన్నీ కూడా వివరించారు. చాలా దూరం, అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈక్వటోరియల్ పాసిఫిక్ ఓషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు, మన వాటి ప్రభావం అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాల అవగాహన అయితే పూర్తిగా మనమందరం, అంటే కేవలం దీని ప్రభావం వల్ల పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఒకటేనా? కాదు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే క్రమంలో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమైనటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనే క్రమంలో అనేక రకాలు ఉండొచ్చు. ఉదాహరణగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు, లేకపోతే మనం వాడేటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే మనం పెంచుకుంటున్నటువంటి జంతువులకు కావాల్సిన అవసరాలు కావచ్చు, మనం పెంచుకోకపోయినా మనం ప్రేమించేటువంటి పశువులు, పక్షులు, అడవిలో ఉన్నటువంటి జంతువుల అవసరాలు కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా మనం ముందుగా ఉత్పన్నమయ్యేటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, వ్యక్తుల స్థాయిలో, కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకు పోగలిగినప్పుడు ఇటువంటి ఎల్నినోని తట్టుకోవటానికి, దాంట్లో నుంచి, దాని ప్రభావం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దీన్ని పూర్తిగా అవగాహన సదస్సు కోసమే ఈరోజు ఈ సెమినార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి సెమినార్లో వక్తలంతా కూడా చాలా స్పష్టంగా వివరించారు. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి నీటి వనరుల్ని వర్షాధారం వల్ల తక్కువ నీటి వనరులు వస్తే ఆ తక్కువ నీటి వనరులతో కూడా మనం పంటలు పండించుకునేటువంటి పంటలు ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలతో మనం నష్టపోకుండా ఆర్థికంగా నిలదొక్కోవచ్చు అనేటువంటి అంశాలను కూడా వారు వివరించారు. వాటి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ సైంటిస్ట్ చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా వరకు లైవ్లో కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల దగ్గర చేర్చడం కోసం వారి ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. సో వారి ద్వారా కూడా అనేక గ్రామాల్లో, ఇళ్లల్లో ఈరోజు కూర్చొని వింటున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే విరిగా మనం ఈ వర్ష ప్రభావం వల్ల మనందరి జీవన స్థితిగతుల్లో, ఆర్థిక స్థితిగతుల్లో, జీవన విధానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ముందు పోలేకపోతూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. సో ఈ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో కూడా ఈ వర్ష యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనే దాన్ని కూడా వివరించారు. ఆ వివరించిన మీదట ఎలక్ట్రిసిటీని ఏ రకంగా మనం వాడుకోవాలి, సోలార్ బేస్డ్ అందుబాటులో ఉన్నటువంటి పవర్ ఆ సమయంలో ఏ అవసరాల కోసం వాడుకోవాలి, ఒకవేళ సోలార్ టైమింగ్ అయిపోయిన తర్వాత థర్మల్ పవర్స్తోనే వాడుకునేటువంటి ఎనర్జీతో ఆ వచ్చేటువంటి షార్టేజ్తో ఉన్నటువంటి
ఖరీదైన ఎనర్జీని మనం వాడుకోవటం వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉంటుందే, మన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఉంటుందా, వెసులుబాటు ఉంటుందా, దానివల్ల మనం వాడుకునే విద్యుత్ వలన ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత భారం పడుతుంది అనేటువంటి అంశాలు కూడా చక్కగా వివరించారు. సో నాకు తెలిసినంతవరకు సాధ్యమైనంత వరకు ఈ వర్షాల ప్రభావం వల్ల ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాం. హైడల్ పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతాం. అట్లాగే నీ థర్మల్ పవర్ పై కూడా ప్రభావం పడతాం. దేశవ్యాప్తంగా కూడా ఈ హైడల్ పవర్ తగ్గిపోవటం వల్ల కేవలం ఈ రాష్ట్రంలోనూ కాదు, దేశవ్యాప్తంగా కూడా దాని డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి దేశంలో విరివిగా పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా కావాల్సినటువంటి ఉత్పత్తి లేకపోబట్టి ఇవాళ ఆ ఎలక్ట్రిసిటీ కూడా మన అవసరానికి తగినంత అందుబాటులో రాలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతాం. వర్షాలు పడకపోవటం వల్ల వాడకం అంటే బోర్వెల్స్ రాత్రిపూటనో లేకపోతే ఇంకో దగ్గర నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళనో నైట్ వాడుకునే పరిస్థితి ఉంటే అప్పుడు సోలార్ పవర్, తక్కువ ధరకు దొరికే సోలార్ పవర్ అందుబాటులో ఉండదు. అట్లాగే వేడి వాతావరణంలో కూడా వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ వాడుకునేటువంటి ఫ్యాన్లు కానీ కరెంట్ లైట్లు కానీ లేకపోతే ఏసీలు కానీ వాడకం విపరీతంగా పెరిగి రెయినీ సీజన్లో సగానికి సగం తక్కువగా ఉండాల్సినటువంటి పీక్ డిమాండ్ ఈరోజు ఏప్రిల్ మాసంలో అంటే సమ్మర్లో పీక్ డిమాండ్లో ఉండేటువంటి ఎనర్జీ ఇవాళ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇవాళ ఈ రెయినీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే సహజంగా ఆయా సీజన్స్కి తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ ఉంటుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది, దేశం అంతా కూడా అలాగే, ప్రపంచం కూడా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సడన్గా ఉత్పన్నమైనటువంటి ఈ పరిస్థితుల వలన జరిగేటువంటి పరిణామాలతో పెరిగే డిమాండ్తో ప్రొడక్షన్ ఆ స్థాయిలో ప్లాన్ చేసుకొని ఉండదు కాబట్టి దేశం అప్పుడు ఈ డిమాండ్తో అది అందుబాటులో లేకపోబట్టి పడేటువంటి ఇబ్బందులు కూడా మనం ఈరోజు స్పష్టంగా వివరించారు. అందుకే ప్రజలందరూ కూడా సాధ్యమైనంత మేరకు సోలార్ పవర్ దొరికేటువంటి సమయాల్లో వారికి కావాల్సినటువంటి వాడకాన్ని కూడా ఆ సమయంలో ఎక్కువగా వాడుకుంటే, ఉదాహరణకి అగ్రికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి అవసరాలు కావచ్చు, రాత్రిపూట వాడుకొని ఈ పంటలు పండించుకునేటువంటి రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం ప్రజలపైన పడకుండా ఉంటుంది. ప్రజలంటే అందరికి సంబంధించినటువంటి డబ్బులే. సో ఆ భారం ప్రజల మీద తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు బాగా విరివిగా అందుబాటులో ఉన్నటువంటి సోలార్ పవర్ని ఎక్కువగా ఆ సమయంలో వాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలని, అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించుకునేటువంటి పంటలకి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సమయంలో మనం పరిమితం అయితే దీని ప్రభావం వల్ల కూడా దాని భారం మన మీద పడకుండా ఈ సమాజం, వ్యవసాయం లేకపోతే రైతు సోదరులు దాని భారం నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాలన్నింటినీ కూడా తెలిసినప్పుడు మనం ఇటువంటి అవకాశాలు చేసుకోవడానికి పరిస్థితులు మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. సో ఆ తెలిసే పరిస్థితుల్ని పూర్తిగా వివరించడం కోసమే ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఇక్కడ పిలవటం, వారందరితో మాట్లాడించడం జరిగింది. ఇది ప్లానింగ్ శాఖ వివిధ శాఖలతో అనుసంధానం చేసుకున్నట్టు, వ్యవసాయంతో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్తో, ఇతరత్ర ఈ కనెక్టెడ్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ సమావేశాన్ని, ఈ సెమినార్ని కండక్ట్ చేసి సమాచారాన్ని ప్రజలకు అందించడం కోసం వారు చేసిన చిన్న ప్రయత్నం ఇది. తప్పనిసరిగా వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్లానింగ్ శాఖని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారి ఒక సామాజిక బాధ్యతని, కేవలం పాలనాపరమైనటువంటి బాధ్యతే కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను తీసుకొని ఈరోజు ఈ సెమినార్ని ఏర్పాటు చేసి మనందరికీ సమాచారం అందించడం కోసం వారు చేసిన చిరు ప్రయత్నాన్ని అభినందిస్తూ దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా, భవిష్యత్తులో కూడా ఇంకా అవసరమైతే జిల్లాల వారీగా కూడా ఇటువంటి
సెమినార్స్ కండక్ట్ చేస్తూ ప్రజల అవగాహన కల్పించేటువంటి విషయాన్ని మనం ఎంతసేపటికి పాలనలో ఉన్నటువంటి అధికారులు సాధ్యమైనంత మేరకు రొటీన్గా జరగనటువంటి విషయాలు ఎప్పుడైనా ప్రభావం పడి సమాజం మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని అనుకున్నప్పుడు ముందుగా అవగాహన కలిగినటువంటి పాలనా సంబంధమైనటువంటి పెద్దలు ఆలోచన చేసేటువంటి వాళ్ళందరితో ప్రజలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా అధికార యంత్రాంగం పైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ బాధ్యతను కూడా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా నేను వారిని కోరుకుంటూ ఈ సమావేశానికి ఇక్కడ విచ్చేసిన సైంటిస్టులందరికీ ప్రభుత్వం తరఫు ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఐ థ్యాంక్ all the subject experts for taking all your valuable time and coming all the way from various parts of this country and giving the information to our Telangana people. Thank you very much.